ఒంటిమిట్టల్లో కౌంటింగ్ కాసేపట్లోనే ఓట్ల లెక్కింపు ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ. శ్రీశైలానికి కొనసాగుతోన్న వరద 7 గేట్లు ఎత్తి నీటి విడుదల 2,52,000 క్యూసెక్ల అవుట్ఫ్లో. యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసి జూలూరులో వంతెనపై నుంచి ప్రవాహం. పోచంపల్లి బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్. భద్రాచలంలో భారీ వర్షాలు అన్నదాన సత్రంలోకి వరద లోతట్టు ప్రాంతాలు జలమయం. నాగర్ కర్నూలు వ్యాప్తంగా భారీ వర్షాలు దుందుభి వాగు ఉధృతి. తెలకపల్లి కల్వకుర్తి మధ్య రాకపోకలు బంద్. మంగళగిరి శివారులో రత్నాల చెరువు మునక కాలనీ వాసుల్ని ఖాళీ చేస్తోన్న సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. బెజవాడలో మంత్రి నారాయణ పర్యటన బుడమేరుపై పుకార్లు నమ్మొద్దన్న మంత్రి. ప్రకాశం బ్యారేజ్ కి మొదటి ప్రమాద హెచ్చరిక. గుంటూరు పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కాలనీలో మోకాళ్ల లోతు నీళ్లు. ప్లామ్ దగ్గర పెరిగిన వాగు ప్రవాహం. వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్న చంద్రబాబు. అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశం. హైదరాబాద్ విజయవాడ హైవేపై వరద వాహనాల్ని దారి మళ్లిస్తున్న పోలీసులు. ఇబ్రహీంపట్నం గాజులపేట మునక. విజయవాడ గొల్లపూడిలో భారీ వర్షం అపార్ట్మెంట్లలో చేరిన వర్షపు నీరు. ఇబ్బందులు పడుతోన్న 80 ఫ్లాట్ల యజమానులు. వికారాబాద్ లో ఎడతెరిపిలేని వర్షం అప్రమత్తమైన అధికారులు. ఇవాళ విద్యా సంస్థలకు సెలవు. తణుకులో భారీ వర్షం పలు ప్రభుత్వ కార్యాలయాలు మునక. ఇబ్బందులు పడ్డ ప్రజలు. ఎన్టీఆర్ జిల్లాలో కుండపోత జల దిగ్బంధంలో జగ్గయ్యపేట పలు చోట్ల ఇళ్లలోకి చేరిన వరద. వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు పరిగి పరిసర ప్రాంతాల్లో అలజడి. ఇళ్ల నుంచి బయట